పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం గడిచిన వారాల్లో మనం చదివిన మాట 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్దాం. ఆయన నరుల మార్గములన్నిటినీ చూస్తున్నాడు. నిన్ను నన్ను మన అందరినీ చూసే దేవుడుగా గడిచిన 1-2 వారాలు మనం ధ్యానం చేశాం. మనిషి చూసేదానికి దేవుడు చూసేదానికి వ్యత్యాసం ఉంది. మనిషి కనపడే రూపాన్ని చూస్తారో, దేవుడు కనపడని అంతరంగాన్ని చూస్తాడు. ఆమేన్. ఈరోజు చూసే దేవుడు ఏం చూస్తున్నారో మొదటి మాట యెషయా గ్రంథంలోనికి రండి. 57వ అధ్యాయం 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. ఆమేన్. ఆమేన్. 57వ అధ్యాయం తగ్గించినాను, సౌండ్ తగ్గించాను. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనంలో మొదటి మాట, చూసిన దేవుడు వారి మార్గాల మీద తన కనుదృష్టి ఉంచిన దేవుడు ఏం చూస్తున్నారు అంటే, మొట్టమొదటి మాట, నేను వారి ప్రవర్తనను చూసి తిని. ఆమేన్. ప్రవర్తన అంటే అర్థం ఏంటి? మనిషి జీవిత విధానం, జీవన విధానం. మనిషి తన విధానాన్ని మార్చుకుంటేనే మార్పు మనసు అనేది. నేను ఇంతే అనంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. నేను ఇట్టాగే ఉంటానన్నావు అనుకోండి, పరలోకంలో అసలు గేటు తీస్తారో లేదో కూడా నమ్మకం లేదు. అతడు మండుచు ప్రకాశించుచుండెను అని రాయబడింది యోహాను గురించి. బైబిల్ చాలామందికి తెలియదు, లోకస్తుల విషయంలో చెప్తున్నాను. కానీ బైబిల్ నమ్మిన వాళ్ళని అలా చూస్తారు. బైబిల్ నమ్మిన వాళ్ళంతా ఆమేన్ చెప్పండి. పోనీ మీ కుడి చేయి చూపించండి. మళ్ళా నాకు కనపడలేదు. బైబిల్ నమ్మని వాళ్ళు చూపించున్నప్పుడు అసలు ఎందుకు వస్తారు ఇక్కడికి? ఎవరు నమ్మిన వాళ్ళు? గట్టిగా. బైబిల్లో 3 కాలాల చరిత్ర ఉంది. నాయనా, ఎన్ని కాలాల చరిత్ర? 3 కాలాల చరిత్ర. ఒకటి జరుగుతున్న కాలం, వర్తమాన కాలం. 2 జరిగిపోయిన కాలం, భూతకాలం. 3వ కాలం జరగబోతున్న కాలం, భవిష్యత్ కాలం. దీన్నే గ్రీకు భాషలో ఏమన్నారంటే 2 అక్షరాలు ఉపయోగించారు. గ్రీకు, అరామిక్, హెబ్రూ, లాటిన్. ఇక క్రొత్త నిబంధనలోకి వస్తే రోమన్. 5-6 భాషల్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఆ రోజుల్లో ప్రకటించబడింది. దాన్ని ఆ రోజుల్లో బైబిల్ అనేవాళ్ళు కాదు, కానీ ధర్మశాస్త్రం అనేవాళ్ళు. చెప్పండి, ధర్మశాస్త్రం. పాత నిబంధన కాలంలో బైబిల్ లేదు, ధర్మశాస్త్రం ఆ తర్వాత వచ్చింది. అది కూడా యెషయా గ్రంథం లేదు, ఏదో గ్రంథాలు లేవు. అవన్నీ తర్వాత అఫుక్రిఫా నుండి 14 గ్రంథాలు తీసి 70 మంది ఒకసారి కూర్చుని దాన్ని తర్జుమా చేశారు. ఆదిమ, హెబ్రూ, గ్రీకు భాషల్లో నుండి బైబిల్లో తర్జుమా చేసి మొట్టమొదటిగా దీన్ని సంస్కృతంలో తీసుకెళ్ళారు. మన భారతదేశం యొక్క లాంగ్వేజ్లో మొట్టమొదటి భాష ఏంటి? సంస్కృతం.
ఆ తర్వాత ఆంగ్లం వచ్చింది. ఇక దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోగానే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి భాష ప్రావీణ్యతను బట్టి వారి భాషను ఇంప్రూవ్ చేశారు. మనం ఆంధ్రాలో ఉన్నాం గనక, తెలుగు వాళ్ళం గనక మనం అరవం మాట్లాడతాం. హలో, నిజమేనా? ఇలాగ సరే, బైబిల్ అందరికీ తెలియదు, కానీ బైబిల్ పట్టుకున్న వాళ్ళని మనిషి చూస్తారు. అందుకు చెప్పాను ఈ మాట. మనం అందరం బైబిల్ నమ్మిన వాళ్ళం, వాక్యాన్ని నమ్మిన వాళ్ళం, వాక్యాన్ని అనుసరించిన వాళ్ళం. కాబట్టి మన మాటలు, మన చేతలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఇవన్నీ కూడా సొసైటీని మీద ఒక కన్నుంచింది. అంటే సమాజం ఒక కన్నేసింది. పూజారి తప్పు చేస్తే, రే పూజారి గారు నలబాకరా, ఏం పోతాయి గట్టి చెప్పండి, కళ్ళు పోతాయిరా అంటారు. అదే పాస్టర్ గారు తప్పు చేశారనుకోండి, ఇక నోటికి ఏది వస్తే అది దాని డిక్షనరీలో కూడా చెప్పలేము, అలాంటి మాటలు వస్తాయి. శివాలయంకి వెళ్ళంట ఇద్దరు చెప్పులు దొంగతనం చేశారంట. ఏంటి అయ్యి? చెప్పులు అన్నీ బయట ఉంటాయి కదా, వాళ్ళకి నచ్చిన చెప్పులు వచ్చినాయి అంట. ఇటు నుంచుంటారు చూసారా, వెనకమాల ఇటు లేపేసి ఆ ఎత్తాడు చెప్పులు. ఆమెకి చిరకాల కోరికట, డబ్బులు పెట్టేం కొనలేము, కాబట్టి శివాలయంకి వెళ్తే అటువంటి చెప్పులు దొరుకుతాయి, కాస్ట్లీ మనుషులు వస్తారు ఎక్కడికి. అదేంటమ్మాయి చర్చికి వెళ్తే రారా అంటే, చర్చిలో అన్ని స్లిప్పర్లు అన్నారంట. ఎప్పర్లో చర్చిలోకి వెళ్తే స్లిప్పర్లు, శివాలయంకి వెళ్తే అన్ని టప్పర్లు అన్నారంట. టప్పర్లు అంటే ఎత్తుగా ఉండే, అందుకని ఇవి జత తీసుకుని చక్కగా వేసుకునేసరికి ఎట్లా నడుస్తారు కదా ఉత్తేదలాగా, డబ్బా భలేగున్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన అడిగాడట, ఈ చెప్పులేంటి నడమంతర సిరి నట్టేట్లు ముంచినట్టుగా, ఈ చెప్పులేంటి నీకేంటి అసలుకే గేడు కొంగో. ఎత్తు చెప్పులు వేసేవాళ్ళు ఎవరో నాలాగా పొట్టిగా ఉన్నవాళ్ళు, అంతేనా? ఇవేమో ఎత్తుగా ఉంది. ఇప్పుడే ఎత్తుగా ఉంటే నా పక్కన నడుస్తూ ఉంటే నాకే కొంచెం అది కూడా ఇబ్బందేనండి బాబు. అందుకనే మన పెద్దవాళ్ళు వెయిట్ అన్నీ చూసి ఈ మధ్యకాలంలో వెయిట్ కూడా రాస్తున్నారండి బాబు బయోడేటాలో. ఆ అమ్మాయి అంటే 85 కేజీలు ఉందంట. ఆ బయోడేటాలో అది కూడా రాసేసరికి ఈ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్ళి వేం మిషన్ మీద పెట్టినా సరే 64 ఉన్నాడు. హలో, ఈయన 64. ఆ అమ్మాయి ఎంత ఉంది? ఈ అమ్మాయికి 80 కేజీలు ఉంది కాబట్టి కంపల్సరిగా ఏ రాడు గట్టిగా థైరాయిడ్ ఒకటేమో బాగా సన్నగా చేస్తుంది, ఇంకోటి ఏమో ఏం తినక్కర్లా అయిపోతారు అంతే. అది కాబట్టి ఈ అమ్మాయికి హైపోథైరాయిడ్ ఉంది. ఇటువంటి వాళ్ళతో ఏమనాలి చెప్పనులే, వదిలే, అదంతే. నాకు అక్కడ మెడిసిన్ తెలుసు, అందుకని మీ అంత కాదు కానీ అందరూ చెప్తున్నాను. ఎవరు ఎట్లా ఉంటారో దేని పరిస్థితి ఏంటో చెప్తాయి. ఇటు 12 ఎముకలు ఉన్నాయి లెక్కేసుకోండి. మగాళ్ళు ఒకటి తక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి ఒకటి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దేవుడు అక్కడ తీసాడు కదా, అందుకని తీసాడు. సరే, అటు 12 ఇటు 12 ఉంటాయి. ఈ కాళ్ళలో చూస్తేనే 20 ఉంటాయి, ఎనమాలు చూస్తేనే 60 ఉంటాయి. మొత్తం చూస్తే 206 ఎముకలు ఉంటాయి. ఎన్ని? 206 ఎముకలు ఉంటాయి ఒక మనిషికి. ఈ ఎముకలన్నీ దాని స్థానంలో అది పనిచేయటానికి దేవుడు పైన మేకప్ వేశాడు. ఏ కప్పు? ఇదివరకు మన పల్లెటూరులో తాటాకు కుట్టిన తర్వాత ఒరిగడ్డి పైన వేసేవాళ్ళు, దాన్నే మేకప్ అంటాం, అంతే కదా. దేవుడు ఎన్ని లోన పెట్టాడు, కానీ ఇది ఏది కనపడదు. ఏదన్నా జబ్బు బయటపడితే కానీ ఇదిగో లాభం లేదు. ఈ సర్క్యూట్ వెళ్ళేటప్పుడు కొంచెం లోనకి వెళ్ళింది, దాన్నే స్మైల్ కార్డ్ అంటారు. లోనకి వెళ్ళింది, నువ్వు ఇట్లాగే పడుకుని ఉండవు. నడువు నొప్పి ఉన్నోళ్ళు దిండి పెట్టుకోకుండా పడుకోవడమే కరెక్ట్. దుప్పటి పెట్టుకోండి అంతే. దిండి పెట్టుకున్నారా, మీ నడువు నొప్పి ఎక్కువ అవ్వకపోతే అడగండి. కొందరికి ఎంత ఎత్తు దిండి కావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాలక్షేపం కాదు. ఒక మనిషి కాపాడుకోవడానికి
మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఇది ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజుల్లో వచ్చిన పరిస్థితులను బట్టి ఒక పూజారి తప్పు చేస్తే ఆయన దేవుడు క్షమిస్తాడు, లేక అనబాకరా పాపం అంటారు. ఒకళ్ళు శివాలయంలో చెప్పులు ఎత్తుకుపోతే చెప్పులు ఎందుకు దేవుళ్ళు ఎత్తుకుపోతుంటే దిక్కులేదే, ఎవరిని ఎత్తుకుపోతున్నారు? దేవుళ్ళని ఎత్తుకుపోతున్నారు దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇదేంటిరా బాబు అంటే, ఆ దేవుడిని మా ఇంటికి వస్తానన్నాళ్ళే అన్నట్టు ఒక ఆయన. ఎవరు వస్తున్నారంటే పోలేదేంటి, జరగలేదా? మరి అదే నువ్వు ప్రార్థన చేసేదానవు, ప్రార్థన చేసేవాడు ఎక్కడికన్నా వెళ్ళి చిన్న పొరపాటు చేసావు అనుకోండి, వాళ్ళని అనన్నటువంటి నోళ్ళు నిన్ను అంటాయి. షూర్, వాళ్ళు చెప్పులు ఎత్తుపోయినా, మనుషులు ఎత్తుపోయినా, దేవుళ్ళు విగ్రహాలను ఎత్తుపోయినా సరే, ఎక్కడోసాడు ఉన్నాళ్ళే అంటారు ఆఖరికి. ఎక్కడ? ఆ గుళ్ళు కాకపోతే మా ఇంట్లో ఉన్నాడు, ఏం పోయింది అన్నాడంట ఒక ఆయన. ఎస్ఐ గారు వెళ్ళి అంతా చూస్తూ ఉంటే, ఏంటో ఎత్తుకొచ్చావాడు, ఎత్తుకొస్తే ఏం చేయమంట, అక్కడ ఆ దేవుడికి రక్షణ లేదు, మా ఇంట్లో రక్షణ పెట్టదు, మంటపంలో ఉన్నాడు చూసుకున్నాడట. అప్పుడు ఎవరు ఆయన ఏం అనకుండా వదిలేశారు. అదే క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా నువ్వు ఏదన్నా పొరపాటు చేస్తే నీ ప్రవర్తనని సొసైటీ పరీక్ష చేస్తుంది, పరిశీలిస్తుంది. చిన్న పొరపాటు జరిగినా, ఏది జరిగినా సరే అందరి కళ్ళు నీ వైపే చూస్తున్నాయి. అందుకని ప్రవర్తన కాపాడుకోవటానికి దేవుడిచ్చిన పంచేంద్రియాల్లో 3 ఇంద్రియాలు నిగ్రహంతో పనిచేయాలి. ఒకటి కళ్ళు, నీ కన్నులు అటు ఇటు చూడక నీ ముందర సూటిగా చూడవలెను. 2 చెవు, ఒక మాట వచ్చి చెవిలో పడింది పెద్ద ఆయనకి, ఏలీ గారికి, అంతే, అక్కడే చచ్చిపోయాడా? ఉపని ఫినీహాస్ అనే తన 2 కొడుకులు పట్టబడ్డారు, చచ్చిపోయారు అని తెలియగానే ఏమి చెప్పకుండానే హార్ట్ అటాక్ వచ్చింది, లేదంటే గుండె ఆగిపోయి అక్కడే చచ్చిపోయాడు, మెడ ఇరిగి చనిపోయాడట. 2 మూడోది నోరు మంచిది అయితే ఊరంతా చెడ్డదవుద్ది. గట్టి చెప్పాలి. ఈ 3 దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు. సొసైటీ లేక మనుషులు నీ పరివర్తనను చూస్తున్నారు. నీ ప్రవర్తనలో పరివర్తన రావాలని చూస్తున్నాడు. మారు మనసు అంటే ఏంటి? తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుంటే మారు మనసా? కాదు. మనస్సు మారుట వలన రూపాంతరం పొందుతారు. మనస్సు మారిన వాళ్ళని ప్రవర్తన మారింది అంటారు. మంచి సత్ప్రవర్తన అని అంటారు. ఇప్పుడు చూడండి, 2 మాటలు చదువుదాం. వారి ప్రవర్తనను నేను చూచి తిని. సొసైటీని ప్రవర్తన చూస్తుంది, సమాజం అంతా నేను పరీక్షిస్తున్నారు. చెప్పే కదా, పంతులు గారు లేక పురోహితుడు జప్పు చేస్తే పాపం ఆయన జోలికి వెళ్ళబాకని అంటారు. అదే ప్రార్థన చేసేవాళ్ళు పొరపాటు చేస్తే లాగండ్రా, కొట్టండ్రా, పీకండ్రా అంటారు. కారణం ఏంటి? విశ్వాస జీవితానికి సెక్యూరిటీ లేని పరిస్థితులు నిన్ను పట్టుకుంటారు, బంధిస్తారు. నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారని ప్రభువే స్వయంగా చెప్పారు. కాబట్టి ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా నువ్వు నమ్మిన సిద్ధాంతానికి నువ్వు కట్టబడి ఉండాలి. ఆమేన్. లాభం వచ్చినా, నష్టం కలిగినా, ఏది కలిగినా సరే నీ ప్రవర్తనను ఎంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటావో అంత పరలోకంలో ఫలితాన్ని పొందగలుగుతాం. ఎహెజ్కేలు గ్రంథంలో చూడండి, 9వ అధ్యాయం 10వ వచనం. మరొకళ్ళు యెషయా గ్రంథం 62వ అధ్యాయం తీయండి. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింప చేసేదను. మరలా చదువమ్మా. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింప చేసేదను. వారి ప్రవర్తన ఫలము, పనిచేసిన వారికి జీతం ఫలం, కష్టపడిన వారికి కష్టార్జితం ఫలం. అలాగూ పరిశుద్ధ గ్రంథంలో మనం నమ్మిన దేవుడు ఏమిస్తున్నారు అని అంటే ఆయన జీతం ఇస్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా చూడండి 62:11. ఆలకించుడి, భూదిగంతముల వరకు
యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని. ఆమేన్. ఆయన ఇచ్చే బహుమానము, ఆయన ఇచ్చే జీతము ఆయన దగ్గరే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర ఉంది? ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే జీతం. ఎంతమందికి జీతం కావాలి? నేను ఫస్ట్ ఎత్తుతాను. అసలు నాకు జీతం వద్దన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరో ఇచ్చే జీతం, లేక మీ పక్కంటోళ్ళు ఇచ్చే జీతం కాదు ఇది. పరలోకపు తండ్రి ఇచ్చే జీతం ఆయన దగ్గర ఉంది. ఆమేన్. ఆయనకి మధ్యవర్తులు ఎవరు ఉండరు. మార్తమ్మ ఎంత రిమార్కులెన్ని మరి మా మార్కులెన్ని, గట్టిగా రిమార్కులెన్ని అని అన్నీ చూస్తాడు. ఒక ఆయన గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కొన్ని కేటగిరీలను బట్టి, వాళ్ళ పరివర్తన బట్టి మార్కులు వేస్తారు. నిజమేనా? వాళ్ళ పరివర్తన బట్టి. జైల్లో ఉన్న వాళ్ళకి కూడా అంతే. శిక్ష అనుభవించేటువంటి వ్యక్తికి 10 సంవత్సరాలు శిక్ష వేశారనుకోండి కోర్టు, వారి పరివర్తన బట్టి మార్కులు పడతాయి. 10 సంవత్సరాలు అవ్వకుండానే, కొన్ని సంవత్సరాల లోపులోనే వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ ఇచ్చేసి పంపించేస్తారు. ఎందుకనంటే పరివర్తన బాగుంది. వీళ్ళతో సబ్బులు చేపిస్తారు, వీళ్ళతో కూరగాయలు పండిస్తారు, వీళ్ళతో కూరలు వండిస్తారు, వంటలు చేపిస్తారు, ఇక బయట పెట్టి అమ్మిస్తారు. ఈ లోపులోనే నాకు కాస్త ఫ్రీడమ్ ఇచ్చారు కానీ గోడ దూకారు అనుకోండి, ఆ శిక్ష ఏమవుద్ది? పెరుగుద్ది కానీ తగ్గదు. ఇక పరివర్తన బట్టి శిక్ష కుదించబడుతుంది. ఇది జరిగే విషయమే. అటెండర్గా పనిచేస్తున్నాడు ఒక ఆయన. ఆఫీసర్ గారికి చాలా నమ్మకంగా ఉంటున్నాడు. ఆ ఇంట్లో పని చేయటం కానీ, చేయటం కానీ అన్నీ చేస్తున్నాడు. ఆయన అనుకున్నాడు, నేను వచ్చే సంవత్సరం ఎట్లాగో రిటైర్డ్ అయిపోతాను, నేను రిటైర్డ్ అయ్యే లోపల వీడి పోస్ట్ మార్పించి ఏదైనా ప్రమోషన్ వచ్చేటట్టు చేయాలనుకుని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి వాళ్ళ చేతిలో కొంత ఉంటుంది కాబట్టి ఈయన ప్రపోజల్ పెట్టారు. ఇతను ఏదైనా సరే ఒక మెట్టు ఎక్కించాలి. ఎన్నాళ్ళు వీడు అటెండర్గా పనిచేస్తాడు, ఇక ఎన్నాళ్ళు మాకు సేవ చేశాడు, ఈసారి కొంచెం ఇతను రేంజ్ పెరగాలనుకున్నాడు అని అన్నీ రెడీ చేసిన తర్వాత, వచ్చే నెలలో నేను రిటైర్డ్ అవుతున్నాను కదా, ఏదైనా నీకు మెయిల్ చేయాలనుకుంటున్నాను అన్నారు. ఇతనికి అర్థం కాల. సరే సారు మీ ఇష్టం అండి అన్నాడు. అంతా ప్రపోజ్ చేసిన తర్వాత ఓ రోజు ఇంటికి పంపించి, అక్కడ డబ్బులు పెట్టాను కానీ 10,000 ఉన్నాయి, అక్కడ 10,000 పట్టరా బాబు అన్నాడు. యాక్చువల్గా పెట్టింది ఆయన 20,000. జాగ్రత్త అమ్మాయి, లోపలికి వెళ్ళి 200 ఉన్నాయి పట్టరమంటారు. అక్కడ 200 కాదు 400 పెడతారు. నిన్ను పరీక్షించటానికి చేస్తారు. నిజమే అది. పిల్లల్లో జాగ్రత్త. అమ్మా ఇల్లు నేను బయటికి వెళ్తున్నాను కానమ్మా, అక్కడ 100 రూపాయలు ఉన్నాయి కానీ జాగ్రత్త అమ్మా అని మెమ్మంది అనుకో, దాని పక్కనే ఏముంది? ఇంకో 100 రూపాయలు ఉంది. అమ్మందు 100గా డబ్బక్కని దగ్గర అనుకోకండి. అదే నీ ప్రవర్తనకు ఆధారం అవుతుంది. పనిష్మెంటా, ఇంకేంటి దాన్ని ఏమంటారు? ప్రమోషనా, సెటిల్మెంటా, ప్రమోషనా, పనిష్మెంట్ అన్నట్టుగా చూసినటువంటి ఆయన ఇంటికి పంపించి ఒక 10,000 పట్టురారా, అవి మేడం కూడా లేరు, పలానా చోట పెట్టారా అన్న. అంత నమ్మకమైన వాడు అనమాట. అక్కడికి వెళ్ళంగానే ఎంత మంచోడికైనా సరే 3 రకాల మీద కళ్ళు పోతాయి, చెప్పలే కానీ ఈ 3 రకాలను ఎవరైతే ఈ మూటిని తప్పించుకుంటారో వాళ్ళ ప్రవర్తన అంతవరకు కూడా కాపాడుకుంటారు. ఆమేన్. ఈ 3 విషయాల్లో దేనిలో తప్పైనా సరే వారి జీవితమే స్మాష్ అయిపోద్ది. లోనికి వెళ్ళాడు, 10,000 పక్కన ఇంకో 10,000 కట్టపెట్టుంది. సార్ గారు అంది 10,000 కదా అనుకున్నాడు. 10,000 ఏమో పై జేబులో పెట్టాడు, ఇంకో 10,000 ఏమో లాంగ్ జేబులో పెట్టాడు. పాలు తాగిన పిల్లి నాకు ఏం తెలియదు అనుకుంటుందంట కళ్ళు మూసి వచ్చి, సార్
ఇదిగో 10,000 అన్నాడట. మంచోడురా, మంచి పని చేసేవరా అన్నాడు. ఏం అనలేదు. ఇంటికి వెళ్ళి చూశాడు ఆయన, ఆ 10,000 లేవు. పిలిచాడు, ఎరా 10,000 తీసావా ఇక్కడ? అయ్య బాబు, ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఏ బంటు నమ్మిన బంటులాగా చేస్తుంటే నా మీద దొంగతనం కడతారా సార్ అన్నాడు. ఈ పిచ్చోడికి ఏం తెలియదంటే అక్కడ సీసీ కెమెరా ఉందని తెలియదు వీడికి. అది దొరికిపోయాడు అంతే. అన్నాడు, ఇక నీకేదో మేలు చేయాలనుకున్నాం కానీ ఏమో నీ బుద్ధి మారిపోయిందిరా, ఇన్నాళ్ళు ఎన్ని చేసావో నాకు తెలియదు, నీ మీద అనుమానంతో నేను ఏం పెట్టించాను, పెట్టించాను సీసీ కెమెరా, ఇదిగో నువ్వు తీసింది, ఇదిగో నువ్వు జేబులో పెట్టావు, ఇదిగో అన్నాడు. సారు క్షమించండి, క్షమించండి. అసలు ఏంటి పరిస్థితి ఏంటి చెప్పు, ఎన్నిసార్లు చేసావేట? చాలాసార్లు చేశానండి. పెద్దవాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తారో, కొన్ని ఆరాల్లోకి రావు అంతే. ఆర్నమెంట్స్ నగలు కూడా అంతే, స్నానానికి వెళ్ళేది ఇప్పుడు పడేస్తారు. ఆ తర్వాత ఎక్కడుందో చూసుకుంటారు, ఉంటే ఉందనుకుంటారు, పోయితే పోయింది అనుకుంటారు అంతే. అంటే లెక్కలేని కుటుంబాలు కొన్ని ఉంటాయి అంతే. ఈ వ్యక్తి ఎందుకు చెప్తున్నాను చూడండి, ఈ ప్రవర్తన విషయంలో ఇతడు ప్రవర్తన విషయంలో దారి తప్పబట్టి ప్రమోషన్ రాకుండా ఉన్న స్థాయిలోని ఉన్న స్థితిలోనే ఉండాల్సి వచ్చింది. దేవుణ్ణి గొప్ప స్థాయి ఇవ్వాలని కోరుతున్నాడు. ఆమేన్. నీ స్థాయి పెరగాలని కోరుతున్నాడు, నీ స్థితి పెరగాలి, పెంచాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే వారి అందాన్ని దేవుడు చూడలేదు, వారి ఐశ్వర్యాన్ని దేవుడు చూడలేదు, వారి ప్రవర్తనను చూచితిని. దేవుడు ఈ రాత్రి సమయంలో నీ నా ప్రవర్తన చూస్తున్నాడు. నీ నోటి మాటలు ఎలాగ ఉన్నాయో, నీ కంటి చూపులు ఎలాగ ఉన్నాయో, నీ తత్వం ఎలాగుందో చూస్తున్నాడు. ప్రమోషన్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి వెనక్కి వచ్చేసాడు. కారణం ఏంటి? క్యారెక్టర్ కోల్పోయాడు. ప్రవర్తనను కోల్పోతే జీవితంలో చాలా కోల్పోతాం. నేను వారి ప్రవర్తనను చూచితిని. చూసి ఏం చేస్తున్నాడు? వారికి ఇచ్చే జీతం, ప్రతిఫలం, బహుమతి నా దగ్గర ఉంది, జీతం నా దగ్గర ఉంది. నీకు ఇచ్చే బహుమతి ఎవరి దగ్గర ఉంది? నా దేవుని దగ్గర ఉంది. అందరూ చెప్తామా? నా దేవుని దగ్గర నా బహుమతి ఉంది. నా దేవుని దగ్గర నా బహుమతి ఉంది. నా జీతం, ఈ జీతం ఎక్కడుంది? అరే చెప్పరే. నా దేవుని దగ్గర ఉంది. గట్టిగా, నా దేవుని దగ్గర ఉంది. జీతం ఇచ్చేవాడు ఎవరు? ప్రభువునందు ప్రయాసం, ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు. నీకు బహుమతి ఇవ్వటానికి ఆయన చూస్తున్నాడు. నేను చేసేది ఎవరికి తెలియదు కదా అని అనుకుంటావు, 4 గోళ్ల మధ్యన ఉన్నానుగా అనుకుంటావు. చూసే దేవుని కంటికి ఏది మరుగ్గా లేదు. ఆమేన్. పాలు ఇచ్చే గేద పాట్మని తనితే ఆమె మూతిపొడి రాలిపోయినాయి అంట. ఏంటి గేదకి ఏమైంది? ఈ పల్లెటూళ్ళలో కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళు అన్నారంట, దీనికి తగిలింది అన్నారండి. ఏంటో దిష్టి తగిలింది, అసలుగా నువ్వు తెపాలతో పాలు తీస్తున్నావు, అందుకని నురుగు పైకి వచ్చి అందరూ చూశారు బజార్లో వాళ్ళు. ఆడ కళ్ళు అసలుగే మంచివి కాదనగానే కళ్ళుప్పు తీసుకొచ్చి ఇట్టా అట్టా తిప్పి దాంట్లో ఎండుమిరకాయలు పడేసి పిడకల మీద నొప్పు మీద పడేస్తే ఎంత బాగా దగ్గుతారో అంత కీడిపోయినట్టంట. అర్థమైందా? ఈ నొప్పుల మీద పడేస్తే ఏమంటుంది? అయ్యి చిట అంటుంది. ఎండుమిరకాయలు ఆ గొట్టు పడలేరు, ఇక ఎలర్జీ ఉన్న వాళ్ళు అయితే అంతే పడిపోవటమే. ఎంత ఇబ్బంది పడితే అంత దిష్టి పోయినట్టంట. దగ్గుతున్నారు, తుమ్ముతూ ఉంటే పోయింది దగ్గులో కొట్టుపోయింది అందంట. 3వ రోజున ఈ దిష్టి తీసినామని కొట్టిందంట గేద. అరే లాభం లేదు, దీనికి ఏం చేద్దాం? ఇప్పుడు తాడేస్తేనేమో పాస్టర్ గారు ఊరుకోరు. ఎవరు ఊరుకోరు? నువ్వు తాడేసుకుంటావో తాడేసుకుంటావో, పాస్టర్ గారికి ఏం చేస్తారా? తాడేస్తేనేమో పాస్టర్ గారు ఊరుకోరు. ఏం చేద్దాం అమ్మాయి, అదేముందిలే, నల్లతాళ్ళు అమ్ముతారు కదా, దాన్ని కాళ్ళకి కడదాంలే. ఎన్ని కట్టినా దానికి ఉన్న జబ్బు బాగాలేదు, పాలు ఇవ్వటల్లా. అసలు కారణం ఏంటి అని అంటే, ఇవి ఏమనుకోబాకంటే కానీ 50-60 వ్యాపారం చేస్తుందట. అంటే ఏంటి? ఆ బిస్కెట్ కంపెనీ వాడు 50-50 పెట్టాడు, ఈ పాలేమో 50, 40-60 అంటే =100. అంటే 60% నీళ్ళు, 40% పాలు మాత్రమే. తెల్లగా కనపడే చాలు అంతే అమ్ముతుంది. దీంతో లాభం వస్తుంది, బాగానే ఉంది. ఇక తెచ్చేయి అన్నీ కూడా అట్లాగే జరుగుతున్నాయి.
దేవుడు చూస్తున్నాడు. జీతం తగ్గించేశాడు. నీ క్రియలను బట్టి జీతం పెరుగుద్ది, నీ క్రియల హీనతను బట్టి జీతం తగ్గుద్ది. నీకు ఇచ్చే బహుమతి ఆయన దగ్గర ఉంది. ఆయన జీతం ఎవరికిచ్చి పంపించడో ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు. అదేంటండి, సంవత్సరానికి ఒకసారి శాంతా కౌర్ అంటారు కదా, క్రిస్మస్ తాత ఓ బ్యాగ్ వేసుకుని వస్తూ ఉంటాడట. మనం వింటూ ఉంటాం కదా, మన దగ్గర కూడా వస్తున్నారుగా, వాళ్ళ చాక్లెట్లే తెస్తున్నారు ఇక్కడ తాత. ఆయన అందరికీ బహుమతులు తీసుకొస్తున్నాడు. ప్రపంచంలో భూలోకంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి బహుమతులు తీసుకురావాలంటే ఎన్ని సంచులు కావాలి, ఎన్ని విమానాలు కావాలి. మహాదేవునికి విమానాలతో పని ఏంటి? పుష్ అంటారు ఇక్కడ ఉంటారు, అష్ అంటారు అక్కడ ఉంటారు. ఎవరికి ఏది కావాలో వాని వాని క్రియలు చొప్పునిస్తున్నారు. ఆమేన్. కొందరికేమో 5 తలాంతులు ఇచ్చారు, మరికొందరికి 1 తలాంతు ఇచ్చారు. అక్కడ రాయబడింది వాని వాని గట్టిగా సామర్థ్యము కొలది. నీ సామర్థ్యం ఎంత, నీ క్రియల్ని దేవుడు చూస్తున్నాడో. నువ్వెంత ప్రయాసపడ్డా, ఒక మాట అంటారు, రేయింబుగుళ్ళు కొట్టుకున్నానట, జాకెట్ కూడా గతి లేదట అని అంటారు కదా. తల్లి నలుగురు కష్టపడుతున్నారు, నువ్వు సంపాదించింది ఏంటి? ఇంటెలపాతి కష్టపడుతున్నారు, అందరూ జీతాలు తెచ్చేవాళ్ళే. కోరిన గుడ్డ కట్టగలుగుతున్నావా? కోరిన తిండి తినగలుగుతున్నావా? ఒక రోజన్నా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? దేవుని ఎదుట నమ్మకంగా లేకపోతే నువ్వెంత తెచ్చినా సరే నీ సంపాదన చిల్లు సంచులో పడిపోయినట్టే. నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నేను వారి క్రియలను సూచితుని, వారి ప్రవర్తనను సూచితుని, వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం. మరొక మాట చూడండి, ఇర్మియా గ్రంథం, హెస్కేలు గ్రంథం 22:31, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం తీయండి. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తనా ఫలము వారి మీదకి రప్పించి, వారి ప్రవర్తనా ఫలం వారి ఫలము చాలమ్మా, ఫలం ఇస్తాడు, ప్రవర్తనా ఫలం ఇస్తారు. వారికి వచ్చినటువంటి మార్కులను బట్టి ప్రవర్తన నిర్ణయిస్తారు, రిమార్కులను బట్టి వాళ్ళకు వచ్చేదాన్ని కట్ చేస్తారు. మామూలుగా కూడా అంతే కదా. నువ్వెంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు నీకు మంచివే, కానీ నువ్వెంత ప్రవర్తనను కాపాడుకుంటున్నావు అనేది ముఖ్యమైన విషయం. ఆమేన్. కైకలూరు దగ్గర ఒక అబ్బాయి, ఆయనకి పెళ్ళి అవ్వలేదు, ఒక 25 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని దేవుడు అంటారట. ఏమంటారు చెప్పండి? వయసులో ఉన్న కుర్రాడు, 10 సంవత్సరాలు అంటే ముసలాడా, డిగ్రీ చదివిన తర్వాత ప్రభు అన్నారట, నువ్వు ఉద్యోగం కాదు నా సేవ చేయమన్నారట. ఆయన సేవ చేస్తున్నాడు కైకలూరు ఏరియాలో. అనేక మంది అక్కడికి వచ్చి అతనితో ప్రార్థన చేయించుకెళ్తున్నారు. అతని గురించి ఆ ఏరియాలో వాళ్ళందరూ కూడా ఏమన్నారు, పేరు పెట్టి ఎవరు పిలవరు, ఏమంటారంటే దేవుడు గారు అనేవాళ్ళట. ఈ గారు దేవుడు గారు. మరి దేవుడు గారికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది కదా. ఊళ్ళో ఎవరికి చెప్పారంట, అబ్బాయికి పెళ్లి చేస్తాము ఎవరన్నా ఉంటే అంటే 20 మంది లైన్లో వచ్చారంట, స్వయంవరానికి వచ్చినట్టు. ఎంతమంది? 20 మంది వచ్చారంట, మా అమ్మాయిని ఇస్తామని. ఈ వచ్చిన ఆయన్ని ఒకరిని వాళ్ళ అమ్మ అడిగిందట, ఇంతమంది రోజుకి 4-5 వస్తున్నారండి, మరి పేపర్ ప్రకటన లేదు, దేనిలో ఆ రోజుల్లో యూట్యూబ్లు కూడా లేవు, ఇంతమంది వస్తున్నారు, అసలు కారణం ఏంటంటే మీ అబ్బాయికి మా అమ్మాయి భార్యగా ఉంటమే మా అమ్మాయి అదృష్టం అనుకుంటున్నాం మేమన్నా అంటే ఒక ఆయన. అదేంటండి, మా అబ్బాయి ఉద్యోగం చేయట్లేదు, ఏ రోజు సేవ చేస్తే ఆ రోజు తింటమేనండి, మాకు ఆస్తి కూడా లేదు, వాళ్ళ నాన్న కూడా లేడండి, మరి ఎందుకు ఇట్లా వస్తున్నారంటే మీ అబ్బాయి క్యారెక్టర్ చూసి. గట్టి చెప్పండి, మీ కుమారుడు క్యారెక్టర్, ప్రవర్తన, అతను జీవించే విధానం, అతని మాట మాట్లాడే విధానం ఈ చుట్టుపక్కల ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఇలా ఉండాలి ప్రార్థనలు అంటే. పోటీలు పడి వచ్చారు. ఈయన ప్రార్థన చేసి, ప్రభా ఎవరిని చేసుకోమంటావు చెప్పంటే ఒక పేదింటి అమ్మాయిని చూపించాడంట దేవుడు.
అతను అన్నాడు, ఈ అమ్మాయి నా భార్య అన్నాడు. అవతల వాళ్ళంతా సన్నైపోయారు. మేము ఇంత ఇస్తామంటున్నావు, నీకు ఇన్ని ఇస్తామంటున్నావు, ఆస్తి ఇస్తామంటున్నావు, నువ్వు ఎందుకు వద్దన్నావంటే నా దేవుని దాటి నేను వెళ్ళను అన్నాడు. ఒకటే మాట. ఆమేన్. ప్రవర్తన మీద ఆధారపడేవాళ్ళు దేవుణ్ణి దాటి వెళ్ళరు. ప్రవర్తన మీద ఆధారపడిన వాళ్ళు డబ్బు చూసి పరిగెత్తారు, ఐశ్వర్యాలు కోరుకుంటారు. కానీ ప్రవర్తన చూసే దేవుడు, ఆయన దగ్గర బహుమతి ఉంది, గట్టిగా చెప్పాలి, జీతం ఉంది. బహుమతి ఇస్తాడు, జీతం ఇస్తాడు. నీ బహుమానం అత్యధికమవుతుంది అబ్రహాము అని చెప్పాడు. అబ్రహాముకి 24 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత దేవుడు అబ్రహాముకి బహుమతి ఇచ్చాడు. ఇదిగో నీకు పుడుతున్నాడు కుమారుడు, అతడు నీకు వారసుడు అవుతాడు. ఈ ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడు. బహుమానాన్ని ఇచ్చాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇసాకు ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. తల్లిదండ్రులు దేవుని కొరకు కనిపెడితే తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి దైవశక్తి బిడ్డల మీదకి వస్తుంది. వారి మీద ఉన్నటువంటి దేవుని కృప వారి తదనంతరం వారి పిల్లలట ధన్యులవుతారట. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు కాపాడుకుని దేవుని కొరకు జీవిస్తే నీ బిడ్డలకు నువ్వు ఈ బాట వేసినట్టు ముళ్ళ బాట వేసినట్టు కాదండి, బంగారు బాట వేసినట్టే. నీ బిడ్డల జీవితాలన్నిటిని దేవుడు చూసుకుంటాడు. ఆయన దగ్గర ఏముంది? బహుమతి ఉంది, జీతం ఉంది. ఎవరికి ఇచ్చారు ఈ బహుమతి జీతం? ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం 19:21-14, మరొకళ్ళు యోనా గ్రంథం 3వ అధ్యాయంలోనికి రండి. మీ క్రియల ఫలములను బట్టి, నీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను. దేన్ని బట్టి దండిస్తాడట? క్రియల ఫలమును బట్టి. క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం మృతం. మీ క్రియల ఫలమును బట్టి నేను మిమ్మల్ని దండిస్తాను. దేవుడు చెప్పింది చేయకపోతే, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే నీ ప్రవర్తన చూసిన దేవుడు తప్పక పనిష్మెంట్ ఇస్తాడు. ఫలితాలు రావు కానీ పనిష్మెంటే వస్తుంది. అది ఎవరి జీవితంలో వచ్చిందో ఇప్పుడు చూడండి. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్. చేయక మానెను. వారు క్రియలు పెంచుకున్నారు, వారిలో ఉన్న చెడంతా తొలగించుకున్నారు. రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. రాజుగారు చెవికి వినబడిన మాట, ఇదిగో కొన్ని రోజుల్లో నినివే పట్టణము నశించిపోతుంది, ఇదంతా పాడైపోతుంది, దేవుడు శిక్షించబోతున్నాడు. ఈ మాటను విన్నటువంటి రాజుగారు అందరికీ ఆజ్ఞ జారీ చేశాడు. ఇంకా చెప్పాలంటే పశువులకు మేత ఎద్దు, నీళ్లు పెట్టొద్దు అన్నాడు. అన్నీ బంద్ చేశారు. ప్రజలందరూ కూడా పశ్చాత్తాపంతో దేవుడా అని కనిపెట్టారు. అంటే వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమేన్. కొందరు ఎన్ని దెబ్బలన్నా తింటారు, ఎన్ని తొందరలైనా తింటారు, ఎంత నష్టమైనా భరిస్తారు, కానీ దేవుని దగ్గర లోబడటం మాత్రం ఇష్టపడరు. నువ్వు లోబట్టడానికి ఇష్టపడితే అగాధంలోకి వెళ్ళి మొరపెట్టే అవకాశం ఉండదు. నువ్వు లోబట్టడానికి ఇష్టపడితే నీ బహుమతి నీ కొరకు సిద్ధంగా ఉంది. నీ కొరకు ఇచ్చే జీతాన్ని ఆయన తీసుకురాబోతున్నాడు. ఆమేన్. ప్రవర్తన చూస్తున్న దేవుడు, నేను వారి ప్రవర్తనను చూసితిని, వాని క్రియల చొప్పున ప్రతిఫలం. ఆమేన్. క్రియల చొప్పున ప్రతిఫలం. ఒకసారి ఒక పాస్టర్ గారు 2 రోజులు తనతో పాటు సంఘంలో ఒక బిడ్డడు వాహనం నడుపుతూ తనతోనే ఉన్నాడట. ఆ 2 రోజులు కార్యక్రమాలను అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు, బాబు 2 రోజులు నాతో పాటే ఉన్నావురా నువ్వు, నీకు ఇంటికాడ భార్య పిల్లలు ఉందా, నీకు ఖర్చులు ఉంటాయి కనుక ఇదిగో ఇది ఉంచుకో అన్నాడట. తప్పే ఉంది, ఇది ఉంచుకో అన్నారు.
ఈయన అన్నాడట, అయ్యగారు మీరు ఏమి ఇచ్చినా మా భార్య తీసుకోవద్దు అన్నాడంట ఆయన. కొందరికి రహస్యం ఉండదండి. నా భార్య ఏమీ తీసుకోవద్దని చెప్పేసిందండి అన్నారు. ఈయన అన్నాడట, నీ భార్య తీసుకోవద్దు అందగనక ఆగుతున్నావా లేదా నీ తీసుకోవాలని ఉందా అని అడిగాడట. నాకుందన్నాడట. అది కూడా సత్యమే కదా. వెంటనే సర్లే ఉంచుకు ఇవి వాడుకో అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దీనికి 3 రెట్లుగా నష్టం వచ్చిందంట. చేసే వ్యాపారంలోనూ ఏదున్నా కానీ మొత్తానికి నష్టం వచ్చింది. అవందట, నువ్వేం చేశావు? నేను 2 రోజులు అయ్యగారితో పాటు సేవ చేశాను అన్నాడట. నువ్వు సేవ చేసావు, ఫలితాన్ని తెచ్చుకున్నావా అని అడిగిందంట. అంటే ఇచ్చారులే, వద్దండి ఇచ్చారు. అదే వచ్చింది తెప్పలో. నువ్వు దేవుని కొరకు పని చెయ్యి, దేవుడు నీకు ఇస్తాడు, ఎందుకు ఈ పిచ్చి పని చేసావు అందంట ఆమె. అంటే ప్రయాసకు తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు, వేరే రకంగా కాదు కానీ ఇస్తాడు. చేసేటప్పుడు ఫలితాలను కోరండి, కానీ దేవుడు నాకు ఇవ్వాలని కోరండి, ఎవరో ఇవ్వాలని కోరొద్దు. ఆమేన్. నీ రెక్కల కష్టం, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటాడు. దేవుడు ఇచ్చేటువంటి ఫలితం ఎన్నో రకాలుగా ఉంటుంది. ప్రభువునందు ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. స్తోత్రం. నీ ప్రయాసం చూస్తున్నాడు, అలాగూ నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ అవసరాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన దగ్గర జీతం ఉంది. ఏదో ఒక్క రూపంలో దేవుని యొక్క జీతం ఇవ్వబోతున్నాడు. అందుకనే మన ప్రవర్తన కాపాడుకుందాం. ఫస్ట్లో చెప్పాను కదా, సొసైటీకి సమాజానికి బైబిల్ తెలియదు, కానీ నువ్వు ఎవరివో తెలుసు. అందుకని నిన్ను నీవు కాపాడుకో. కంటిని కాపాడుకో, పంటిని కాపాడుకో, చెవిల్ని కాపాడుకో. ఈ 3 నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే నీ ప్రవర్తన ఫలితాన్ని బట్టి దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. నీ స్థాయి నీ బిడ్డల ద్వారా మారబోతుంది. నీ స్థాయి నీ కుటుంబం ద్వారా మారబోతుంది. నీ వస్తు వాహనాల ద్వారా నీ స్థాయి మారబోతుంది. ప్రభువు కొరకు నమ్మకంగా ఎప్పుడైతే జీవిస్తామో, చాలాసార్లు చెప్పాను, ఆయన పేరు సత్యం గారు. ఏమమ్మేవాడు? తేనె మాత్రమే అమ్మేవాడు. గట్టి చెప్పండి. తేనె మాత్రమే అమ్మేవాడు. తేనె సీసాలు ఇంత పట్టుకొచ్చేవాడు. సీసా ఇవ్వటం, అక్కడ కూర్చొని అరగంట సేపు వాళ్ళకి వాక్యం చెప్పటం. నేను అన్నాను, నాకు మారు మనసు లేనప్పుడు, మీరు తేనె అమ్ముతున్నారా, యేసు ప్రభు సువార్త గురించి మీరు మతాన్ని మారుస్తున్నారా అని అడిగాను. అంటే నాకు తెలియని రోజుల్లో ఆయన అన్నాడు, బాబు నేను అది చేస్తాను, ఇది చేస్తాను. నేను ఇక్కడికి వచ్చానంటే ఏదో వంక లేకపోతే ఇంట్లోకి రానివ్వరు కదా. నేను తేనె అమ్ముతున్నాను కాబట్టి నన్ను పిలిచారు, తేనె తీసుకుంటున్నారు. అందుకని నేను నమ్మిన ప్రభు గురించి చెప్తున్నాను, తప్పే ఉంది అనేవాడు ఆయన. ఆమేన్. ఎంతోమందికి సువార్తను ప్రకటించాడు. మరొక ఆయన పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తూ గుణదల్లో ఉండేవాళ్ళు. అయ్యా నన్ను ఏం చేయమంటావంటే, ఎవరికైతే ఉత్తరం ఇస్తావో ఉత్తరంతో పాటు ఈ కరపత్రం కూడా ఇవ్వన్నారట. ఉత్తరం ఇవ్వటం, ఆ రోజుల్లో కార్డులు వచ్చేయండి, పోస్ట్ కార్డులు. ఇప్పుడు ఉత్తరాలు ఎక్కడ ఉన్నాయి కానీ హల్లోలే అన్నీ. ఈ కార్డు ఇవ్వటం, సువార్త కరపత్రం ఒకటి ఇవ్వటం. అదేంటండి పోస్ట్ మ్యాన్ గారు ఇదేంటి ఇచ్చారంటే, ఏమండి ఇది చదువుకోండి, దాంతోపాటు ఇది కూడా చదువుకోండి అనేవాడు. అలాగూ 3 చోట్ల 3 సంఘాలను కట్టారు ఆయన. ఎన్ని సంఘాలు? 3 సంఘాలు కట్టి 3 చోట్ల దైవజనులను ఏర్పాటు చేసి ఒకసారి నన్ను పిలిచారు. ఇదేంటండి, మీరేంటి సంఘం కట్టడం ఏంటండి, ఇదేంటండి అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఉత్తరంతో పాటు సువార్త ప్రకటించానండి. దేవుడు నాకు ఫలితం ఇచ్చాడు. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు, ఆ సేవను వారి పిల్లలు వాటిని నిలబెట్టారు. ఇప్పుడు చూసారా, ప్రభువునందు నువ్వు ప్రయాసపడితే తప్పకుండా నీకు జవాబు రాబోతుంది. ఆమేన్. ఫలితాలు కోరబాక దేవుడు జీతాన్ని ఇచ్చిపోతున్నాడు. ఆమేన్. నేను ఇది చేస్తున్నాను నాకేంటి అనుకోవద్దు. ఆయన ఏమిస్తాడో కంటికి కనపడదు. ప్రభువునందు నువ్వు పరిగెత్తితే దానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఏదో ఒక్క రోజున నీ ఆహారమును నీళ్ళ మీద అయ్యి దానికి బహుమతి తప్పకుండా వస్తుంది. ప్రవర్తన చూసే దేవుడు నీ ప్రయాసను కూడా చూస్తున్నాడు. తప్పకుండా జవాబు ఇవ్వబోతున్నారు. అట్టి కృపతో దేవుడు నింపునుగాక.
ఆమేన్ ఆమేన్. పరలోక మహిమను తలచి నీ సింహాసనమునే చేరగా, పరలోక మహిమను తలచి నీ సింహాసనమునే చేరగా, నీవిచ్చు బహుమతులేనే స్వీకరించి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, నీవిచ్చు బహుమతులు. తల్ల ఉంచండి. అందరూ కళ్ళు మూయండి. చెప్పబడిన వర్తమానం కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. అందరూ కళ్ళు మూయండి. సర్వోన్నతుడైన దేవుడు ప్రియులారా, ఈ రాత్రి గుడికి ఏర్పాటు చేసుకున్న 2 కుటుంబాల కొరకు, కుటుంబాల్లో దేవదేవుడు జరిగించిన అద్భుతాల కొరకు, అపాయాన్ని తప్పించినందుకు, స్వాస్థ్యమును మరలా తిరిగి ఇప్పించినందుకు, అలాగూ ప్రవర్తన చూసే దేవుడు, నరుల మార్గముల మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు. ఆయన ప్రవర్తనను చూస్తున్నాడు. నువ్వు సన్నిధికి ఎలా వస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎలాగున్నావో నీ తోటి వారికి తెలియదు, ఎవరికి తెలియదు బిడ్డ. ప్రభువు నిన్ను చూస్తున్నారు. ఆయన కన్నులు నిన్ను పరీక్షిస్తున్నాయి. ఆయన ఇచ్చే బహుమతి ఆయన దగ్గర ఉంది. ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గర ఉంది. బహుమతి ఇవ్వబోతున్నాడు, జీతం ఇవ్వబోతున్నాడు. సంవత్సరాలుగా అటెండర్గా పనిచేసిన వ్యక్తి, ఫీనిగా పనిచేసిన వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వాలని అధికారి అనుకున్నాడు. తన క్రియల శూన్యతను బట్టి ప్రమోషన్ కోల్పోయాడు. మన క్యారెక్టర్ కాపాడుకుందాం, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుందాం. నువ్వు దేవుని బిడ్డగానే అంతవరకు జీవించాలి. నువ్వు క్రీస్తు నమ్మిన బిడ్డగానే సమాజానికి కనపడాలి. నీలో లోటుపాట్లు వాళ్ళు చూస్తున్నారు. నీ లోటుపాట్లు సరిచేసుకోగలిగితే నీ బహుమతి, నీ జీతం నీ దగ్గరికి రాబోతుంది. బలా నమ్మకమైనటువంటి బిరుదు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక మనిషి గురించి కాదు, ఎవరి గురించో కాదు, దేవుని కొరకు మనం చేద్దాం, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వర్తమానం కొరకు